ఒక రాజు తన పరివారంతో కలిసి వేటకి వెళ్తుండగా దారిలో ఒక ముసలివాడు ఎంతో శ్రమపడి మామిడి మొక్కలు నాటడం చూశాడు. రాజు ఆగి ఆ తాతని ఇలా అడిగాడు, తాత, నీకేమో చాలా వయసు అయిపోయింది. ఈ మొక్కలు పెరిగి పెద్దవై పండ్లిచ్చేసరికి నువ్వు బ్రతుకుంటావో లేదో కూడా నీకు తెలియదు. మరి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు ఈ ఎండలో అని అడిగాడు. అప్పుడు ఆ ముసలి తాత నవ్వి ఇలా అన్నాడు, రాజా, ఇప్పుడు నేను తింటున్న పండ్లు నా తాతలు నా తండ్రులు నాటిన చెట్లవి. అలాగే ఇప్పుడు నేను నాటే ఈ మొక్కల పండ్లు నా పిల్లలు మనవళ్ళు తింటారు. మనం అనుభవించేది మనకంటే ముందు వారు ఇచ్చింది అయితే మన తర్వాత వచ్చే వారికి మనం ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి కదా అన్నాడు. ఆ ముసలి వ్యక్తి విశాల హృదయానికి, అతని దానగుణానికి రాజు ఎంతో ముచ్చటపడి అతనికి బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. తన పని వల్ల అప్పుడే ఆ తాతకి ఫలితం అంటే బహుమతి లభించినందుకు ఎంతో సంతోషించాడు. ఈ కథలోని నీతేంటో చెప్పనా? స్వార్థం వదిలి మనం చేసే మేలు తరతరాల వరకు నిలిచి ఉంటుంది. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మారల్ స్టోరీస్ కోసం మన శ్రావ్ స్టోరీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.